హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చిన దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించుకున్న వాగ్దానము 2వ దినవృత్తాంతములు 1వ అధ్యాయము 12వ వచనము. రాజులకైనను కలుగని ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకిచ్చేదను. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మనం దీవించబడును గాక. ఈ వాగ్దానం ద్వారా మనం ఆశ్రయించబడును గాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఈరోజు మనం ఉన్న పరిస్థితుల వైపు మనం చూడడానికి వీలు లేదు. ఎప్పుడైతే నువ్వు నజరేయుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నావో ఆ విశ్వసించడం ద్వారా నీలో ఏముందంటే సమస్తాన్ని జయించే శక్తిని, ధైర్యాన్ని, బలాన్ని దేవుడు నీలోనే పెట్టి ఉన్నాడు. కాబట్టి నువ్వు ఉన్న పరిస్థితుల వైపు నువ్వు చూడకుండా వాగ్దానం వైపు చూసి విశ్వసించి ఎప్పుడైతే ప్రార్థిస్తావో ఆ వాగ్దాన ఫలం నీ జీవితంలో జరుగుతుంది. ఇప్పుడు నీకు ఏదైనా అప్పు కానీ, అనారోగ్యం కానీ, ఇబ్బంది కానీ, లేకపోతే నిందించిన పరిస్థితులు నువ్వు ఉన్నావు, అప్పుడు ఏ వాగ్దానం తీసుకోవాలి? రాజులకైనా కలగని దేవా, ఇదిగో తండ్రి నువ్వు ఇచ్చావు కదా వాగ్దానము, రాజులకైనా కలగని సొమ్మును, ఐశ్వర్యమును, ఘనతను నాకు ఇస్తాన్నావు కదా, ఈరోజు ఈ పరిస్థితిలో నేను దాన్ని పొందుకును కాక అని ఎప్పుడైతే నువ్వు విశ్వసించి ప్రార్థించి అడుగుతావో దేవుడు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా నీ జీవితంలో జరిగిస్తాడు. ఈరోజు ఈ వాగ్దానం ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో జరుగునుగాక. ఆమేన్. రాజులకైనా కలిగిన మీ జీవితంలో గొప్ప ఐశ్వర్యము, గొప్ప సొమ్ము, గొప్ప ఘనత మీకు దేవుడు ఇచ్చునుగాక. ఆమేన్. ఎప్పుడైతే మనం ప్రార్థన విశ్వాసపూర్వకంగా అడుగుతామో దేవుడు మనం అడిగిన దానికి దేవుడు ఖచ్చితంగా మనకి ఇస్తాడు. అనేకమైన వాగ్దానాలు చేసినాడు. ప్రతి వాగ్దానానికి తన ప్రియకుమారుని ద్వారా వారసులుగా మనల్ని చేశాడు. కాబట్టి ప్రతిదీ మనం పొందుకున్న విషయంలో మనము ప్రార్థించాలి. దేవుడు ఇది నాకు చేస్తాడు, ఇది నా కొరకే, దీంట్లో జయించి ఆల్రెడీ నజరేయుడైన యేసుక్రీస్తు జయించున్నాడు. ఆ జయించిన అనుభవం ద్వారా నేను కూడా దీంట్లో జయించును గాక అని ఎప్పుడైతే సామర్థ్యాన్ని, దేవుని యొక్క సామర్థ్యాన్ని కలిగి నువ్వు ప్రార్థించి విశ్వాసంతో నువ్వు అడుగుతావో ప్రతిదీ దేవుడు నీకు ఇస్తాడు. ఈరోజు నీ హృదయంలో దేని గురించి అయితే ఆలోచిస్తున్నావో, ఏ పరిస్థితి గురించి అయితే ఇబ్బందులు ఉన్నావో ప్రతి దానిలో దేవుడు నీకు ఈరోజు సమాధానం ఇచ్చును గాక. ఆమేన్. ప్రార్థించుకుందామా? స్తోత్రం మహోన్నతమైన దేవా, నీకే వందనా స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా. ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ప్రతి ప్రయాణాల తండ్రి మీరే తోడై నడిపించిందండి. తల దగ్గర నుండి అరికాల వరకు ముట్టి స్వస్థపరచిందండి. ప్రతి అనారోగ్యం ఆరోగ్యంగా మారునుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో తండ్రి అడుగు వాటి కంటే ఊహించడం అత్యధికంగా కలగజేస్తున్నావు తండ్రి. ఈరోజు తండ్రి ప్రార్థించే ప్రతి ఒక్కరు తండ్రి నీ వాగ్దానంలో తండ్రి ఏకీభవించి ప్రతి ఒక్కరు తండ్రి వారు అడిగిన దాన్ని ఊహించిన దాన్ని కూడా అత్యధికంగా వారు కలుగునుగా కానీ ప్రవచిస్తుందండి. ఐశ్వర్యాన్ని ప్రవచిస్తాం తండ్రి, సొమ్మును ప్రవచిస్తున్నాం తండ్రి, ఘనతను ప్రవచిస్తాం తండ్రి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.